ఇప్పటికి కూడా ఇంకా అధికారులు గత ప్రభుత్వం అండదండలు గత ప్రభుత్వము చెప్పు చేతులలోనే ఉన్నారని చెప్పడానికి ఈ వార్త మచ్చుతునకగా చెప్పుకోవచ్చు. ఒకసారి వార్తలోకి వెళ్తే, పాత అంశాలతో కొత్త నివేదిక, అట్లాస్ రూపకల్పనలో నిర్లక్ష్యంపై సీఎం ఆగ్రహం, బాధ్యులైన 10 మందికి పైగా అధికారులపై చర్యలకు ఆదేశం. తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ అట్లాస్ రూపకల్పనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులుగా గుర్తించిన తెలంగాణ డెవలప్మెంట్ అండ్ ప్లానింగ్ సొసైటీ, డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్కు చెందిన 10 మందికి పైగా అధికారులను రిలీవ్ చేసి ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయాన్ని ప్రభుత్వ ఉన్నత స్థాయి వర్గాలు ధృవీకరించాయి. ఓ ఐఏఎస్ అధికారి కూడా ఈ జాబితాలో ఉన్నట్టు సమాచారం. తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ 2024 అట్లాస్ పేరుతో రాష్ట్ర ప్రణాళిక సంఘం ప్రతి సంవత్సరం నివేదికను రూపొందించడం ఆనవాయితీ. ఆ ప్రకారం ఆ శాఖ ఈ సంవత్సరం రూపొందించిన 184 పేజీల నివేదికను ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గత వారం ఆవిష్కరించారు. ఆ నివేదికలో రాష్ట్ర భౌగోళిక స్వరూపం, మౌలిక వసతులు, ఆర్థిక పరిస్థితి, పాఠశాల విద్య, వాతావరణం, వ్యవసాయం, పశు సంవర్ధక శాఖ, పరిశ్రమలు, సామాజిక భద్రత తదితర అంశాలకు సంబంధించినటువంటి డేటా, గ్రాఫిక్స్తో సహా ఉన్నాయి. ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో డైరెక్టర్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్, తెలంగాణ డెవలప్మెంట్ అండ్ ప్లానింగ్ సొసైటీ ఇవి సంయుక్త భాగస్వామ్యంతో చేసినట. మొత్తం మీద అట్లాసు గతంలో ఏదైతే గత ప్రభుత్వం ఇచ్చినటువంటిది అది ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అదే ఉన్నదట. మరి ఎంత దారుణం! ఈ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఏమేం చేసారో అది ఇవ్వాల్సింది పోయి గత ప్రభుత్వంలో ఇచ్చిందే అదే ఇచ్చిరట డైరెక్ట్గా. గత ప్రభుత్వం హయాంలో రూపొందించిన నివేదికలోని అంశాలలో కొన్నింటిని తాజా నివేదికలను పొందుపరిచినట్టు సీఎంఓ ఆలస్యంగా గుర్తించినట్టుగా తెలుస్తోంది. రైతుల ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. లక్ష్యాలు సాధించేందుకు ఫ్లాగ్షిప్ పథకాలుగా సాగునీటి వసతి పెంచేందుకు కాళేశ్వరం, మిషన్ కాకతీయ ప్రాజెక్టులు చేపట్టాం. 24 గంటల విద్యుత్ సరఫరా, రైతు బంధు, రైతు బీమా కింద రైతులకు ఇన్సూరెన్స్ తదితర పథకాలు చేపట్టామని ఆ నివేదికలో ఉన్నట్టుగా సీఎంఓ గుర్తించిందట. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడినా, రైతు బంధు గురించి మాట్లాడినా, అలాగే ఇక్కడ ఇంకొకటి ఏం చెప్పారు, 24 గంటల విద్యుత్ గురించి మాట్లాడినా, రైతు బీమా గురించి మాట్లాడినా, మిషన్ కాకతీయ గురించి మాట్లాడినా అవన్నీ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కాళేశ్వరం గురించి మనకు తెలుస్తూనే ఉన్నది. అలాగే రైతు బంధు ఎవరెవరికి ఇచ్చిర్రు, ఎట్లాంటి రియల్ ఎస్టేట్ భూములకు ఇచ్చారు, పడవబడ్డటువంటి భూములకు ఇచ్చారు, అసలు భూమే లేకుండా కొత్త సర్వే నెంబర్లు క్రియేట్ చేసి లక్షలాది కోట్లాది రూపాయలు ఎట్లా దండుకోపోయారు అవన్నీ చూసినాం. వాటిని ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చిన తర్వాత కూడా అట్లాస్లో పెట్టిరంటే ఆ అధికారులను ఏమనాలి? ఇంకా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించింది. మేడిగడ్డ కుంగిన కారణంగా అక్కడి నుంచి నీటిని ఎత్తుకపోయకపోయినా ఈ ఏడాది అత్యధిక ఆయకట్టు సాగిందని సీఎం, మంత్రులు అనేక సార్లు పేర్కొంటూ వస్తున్నారు. దీనికి మిన్నంగా పాట నివేదికలో ఫ్లాగ్షిప్ పథకం కాళేశ్వరం అని ఉన్న అంశాన్ని యథాతథంగా తాజా నివేదికలోని చేర్చారు. ప్రస్తుతం రైతు భరోసా అమలు చేస్తుండగా గత ప్రభుత్వం అమలు చేసినటువంటి రైతు బంధు పేరునే ప్రస్తావించారు. ఈ విషయాలన్నీ ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ళాయి. నివేదికను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో సమావేశమై ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 మందికి పైగా అధికారులను బాధ్యులుగా గుర్తించి చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించారు. అందుకు అనుగుణంగా ఉన్నతాధికారులు వారిపై చర్యలు తీసుకున్నారు. మొత్తానికి అంటే వాళ్ళు పాత ప్రభుత్వం చెప్పు చేతలలో పనిచేస్తున్నారా అంటే నిజమేనేమో అనిపిస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు అందరూ కూడా పాత ప్రభుత్వం చెప్పు చేతలలోనే ఉన్నారు. ఇంకా కొంచెం వాళ్ళు కళ్ళు తెరిచి రేవంత్ రెడ్డి పరిపాలనలో ఉన్నామనేటువంటి విషయాన్ని గుర్తుకు పెట్టుకోవాలి. దాంతోపాటుగా ఈ ప్రభుత్వం చేసేటువంటి పనులకు సహకరిస్తూ ముందుకు పోవాలి. కానీ వాళ్ళు అట్లా పోయేలా కనబడతలేదు. ఖచ్చితంగా ఈ 10 మందే కాదు, ఇంకా చాలామంది ఉన్నారు. వారందరినీ కూడా ఏరేయాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది.